అశ్వత్థామ కంఠం వినవచ్చిన వైపే దృష్టిని కేంద్రీకరించి ఆతృతగా చూస్తున్నాడు నిధి. ఉన్నట్టుండి చెట్ల చిటారు కొమ్మల మీద పక్షుల కలకలం ప్రారంభమైంది. అప్పటిదాకా ఆకులు చాటున నిశ్శబ్దంగా ఉన్న పక్షులు ఒక్కసారిగా అరుస్తూ రెక్కలు టపటపలాడిస్తూ గాలిలోకి ఎగిరాయి. నిధి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. రెండు చెట్ల మధ్య పొడవుగా గంభీరంగా ఉన్న ఆకారం ప్రత్యక్షమైంది. జడలు కట్టిన పొడుగాటి జుత్తు భుజాల మీదికి వేలాడుతోంది. తల పైభాగంలో ఎత్తుగా ముడివేయబడి ఉంది. తల ముందు భాగంలో రక్తంతో తడిసి తడిగా ఉన్న గాయం. గుబురు కనుబొమలు, కనుబొమల కింద తీక్షణంగా మెరుస్తున్న ఎర్రటి కళ్ళు, నుదురు మీద విభూతి రేఖలు, దట్టంగా పెరిగిన మీసాలు, గెడ్డం, సుమారు అడుగు పొడవున్న విశాలమైన ముఖం. నిధి చూపులు క్రిందికి జారాయి. మెడ మీద నుంచి భుజాల మీదుగా వక్షభాగం మీదికి రెండు వైపులా తాడులా వేలాడుతున్న ఎర్రరంగు ఉత్తరీయం. ఎడమ భుజం మీద నుండి కుడి చేతి క్రిందికి వెళ్తూ ఉత్తరీయం క్రింద దాగిన యజ్ఞోపవీతం. పొడుగాటి చేతులు మోకాళ్లను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. విశాలమైన వక్షభాగం ఉత్తరీయం తప్పించి అనాచ్ఛాదితంగా ఉంది. రక్తవర్ణ వస్త్రాన్ని ధోవతిలాగా ధరించాడాయన. అది మోకాళ్ల క్రింది దాకా శరీరాన్ని కప్పింది. పిక్కల మీద, చేతుల మీద నరాలు ఉబ్బినట్టు కనిపిస్తున్నాయి. ఒకనాడు మహాదృఢంగా బలిష్టంగా ఉన్న దేహానికి సాక్ష్యాలుగా ఉన్నాయవి. శరీరం మీద అక్కడక్కడ వ్రణాలు, బొబ్బలు కనిపిస్తున్నాయి. అరచేతులు పెద్ద పళ్ళేళ్లా ఉన్నాయి. ఆ పళ్ళేలకు అతికించిన దుంపల్లా ఉన్నాయి వేళ్ళు. ముళ్ళకంపలు తగిలి గీరుకుపోయినట్టు చేతుల మీద అక్కడక్కడ ఎర్రటి చారలు కనిపిస్తున్నాయి. వెడల్పుగా నేల మీద ఆనిన పొడుగాటి పాదాలు. నిధి, చూశావా నన్ను? ఆ కంఠం మునుపటిలాగే గంభీరంగా ఉంది. శరీరం వెదజల్లుతున్న దుర్గంధం మునుపటిలాగే ఉంది. అప్పటిదాకా తన చెవులకు, ముక్కుకు మాత్రమే పరిచయమైన ఆయన ఉనికి ఇప్పుడు తన కళ్లకు పరిచయం అవుతోంది. కానీ సుమారు 12 అడుగుల ఎత్తులో భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న రూపం. ఆ రూపం అశ్వత్థామదేనా? లేక లేక మీరు మీరు అశ్వత్థామ ఆర్యులేనా? నిధి అప్రయత్నంగా అన్నాడు. అశ్వం వాయు ముందుకు కదిలి సకిలించింది. అంతసేపు ఏదో బాధను, విచారాన్ని అద్దంలా చూపిస్తున్న ఆయన ముఖం మీద చిరునవ్వు లీలగా కనిపించి మాయమైంది. నా ఎత్తు, నా అవయవాల పరిమాణం నీలో ఆ సందేహాన్ని పుట్టించి ఉంటాయి. మహాభారత కాలంలో, అంటే ద్వాపరయుగంలో మానవులు సామాన్యమైన సాధారణమైన ఎత్తు సుమారు 12 అడుగులు. నేను అశ్వత్థామనే. నిధి మంత్రముగ్ధుడిలా ముందుకు నడిచాడు. వినయంగా వంగి అశ్వత్థామకు పాదాభివందనం చేశాడు. ఆర్య, నా ప్రార్థన మన్నించి దర్శనం అనుగ్రహించారు. దీవించండి. విజయోస్తు, అశ్వత్థామ గంభీరంగా అన్నాడు. నిధి నిలుచుని తలపైకెత్తి అశ్వత్థామ ముఖంలోకి చూశాడు. ఇన్నాళ్ళు అదృశ్య రూపంలో ఉండిపోయిన మీ మాటలు వింటూ ఉంటే ఏదో వెలితిగా అనిపించేది. మిమ్మల్ని దర్శిస్తూ మీ మాటల్ని ఆలకిస్తూ ఉంటే చాలా సంతృప్తిగా ఉంది. అశ్వత్థామ చిన్నగా నవ్వాడు. పంచేంద్రియాల మధ్య ఉన్న పరస్పర సంబంధం సహజంగా అవి ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. ఆ 5 ఇంద్రియాల సమన్వయ స్పందన మనిషి అనుభూతికి పరిపూర్ణతను ఇస్తుంది. మీ వివరణ చక్కగా ఉంది ఆర్య. మనిషికి అవసరమైన ప్రాథమిక జ్ఞానం ఇది. పంచేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు అంటే పంచభూతాల విషయాలు, ఇవన్నీ శరీరానికి అత్యావశ్యకమైనవి. అశ్వత్థామ వేదాంత ధోరణిలో అన్నాడు. నిధి మౌనంగా తల పంకించాడు. ఉన్నట్టుండి అతనికి ఒక విషయం గుర్తొచ్చింది. ఆర్య, ఈ మర్రి చెట్టు త్వరలోని శివలింగం ఎవరి చేతనో ప్రతిష్ఠించబడిందా, లేక స్వయంభువా? అశ్వత్థామ ఎర్రటి కళ్ళు క్షణం సేపు నిధి కళ్ళలోకి చూశాయి. ప్రతిష్ఠించబడింది. నామధేయంలో శివార్జున ఉంది. పంచపాండవులు అక్కడక్కడ శివలింగాలను ప్రతిష్ఠించినట్టు విన్నాను. ఇది అర్జునుడు ప్రతిష్ఠించిన లింగం అయి ఉండవచ్చునా ఆర్య? అశ్వత్థామ కళ్ళు విశాలంగా విచ్చుకున్నాయి. వాటిలో ఎరుపు ఎక్కువైంది. ఆయన దవడలు అదిరాయి. నిధి,
ఈ అశ్వత్థామ పాండవ పక్షపాతి కాదు. పాండవుల వంశమే లేకుండా చేయడానికి ప్రయత్నించిన వాడిని మర్చిపోయావా? క్షమించండి ఆర్య, నిధి చేతులు జోడిస్తూ వినయంగా అన్నాడు. అతని కంఠంలో పశ్చాత్తాపం ధ్వనించింది. పాండవులలో ఒకడైన ఆ అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని ఈ అశ్వత్థామ ఆరాధిస్తాడనుకున్నావా? అశ్వత్థామ కంఠం కంగుమంది. మన్నించండి, తొందరపడ్డాను. అనాలోచితంగా అడిగిన ప్రశ్న అది. అర్జున వృక్ష కోటీరంలో శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారో చెప్పమంటావా? దయచేసి చెప్పండి. నేనే. నిధి ఆశ్చర్యంగా చూశాడు. శతాబ్దం కావస్తోంది. త్రిలింగ దేశంలోని శైవక్షేత్రాలను దర్శించే కోరికతో హిమాలయ ప్రాంతం నుండి ప్రయాణం చేశాను. నిరంతరము పీడిస్తున్న అనారోగ్యం నా ప్రయాణ వేగాన్ని మందగించేలా చేసింది. అనుకున్న విధంగా శివరాత్రి పర్వదినం నాటికి శివక్షేత్రం చేరుకునే అవకాశం లేకపోయింది. ఈ వరాహ నదీ తీరానికి చేరేసరికి శివరాత్రి వచ్చేసింది. లింగోద్భవ సమయానికి కొంచెం ముందు ఇక్కడికి చేరుకున్నాను. శివుడు ఉన్న చోటికి సకాలంలో చేరుకోలేకపోయాను. నేను ఉన్న చోటే శివుడున్నాడనుకున్నాను. నదిలో స్నానం చేశాను. మునక వేసినప్పుడు నదీ గర్భంలో ఈ శివలింగం నా చేతికి తగిలింది. శిరస్సు మీద పెట్టుకుని పైకి లేచాను. గట్టు మీదికి చేరుకున్నాను. ఈ పవిత్ర స్వరూపాన్ని ప్రసాదించిన పరమశివుడే ప్రతిష్టకు తగిన స్థలం చూపిస్తాడనుకున్నాను. చూపించాడు. అర్జున వృక్షం తొర్ర కనిపించింది. ఆ చతుర్దశి నిశిలో మద్ది చెట్టు తొర్ర నాకు స్పష్టంగా కనిపించింది. లింగోద్భవ సమయంలో స్వహస్తాలతో ప్రతిష్ఠించాను. ఈ మద్ది చెట్టును శివార్జున వృక్షం అనుకున్నాను. ఆ పేరే స్థిరమైంది. అది కూడా ఆ శివుడి సంకల్పమే. మీది మహాభాగ్యం ఆర్య, నిధి నమస్కరిస్తూ అన్నాడు. కురుపులతో కుళ్ళిపోయిన ఈ శరీరాన్ని చూడు నాయనా, నా మహాభాగ్యం నీ కళ్ళకు కట్టుతుంది. అశ్వత్థామ కంఠంలో విరక్తి పలికింది. నిధి విచారంగా తల పంకించాడు. శివార్జున వృక్షం దగ్గరకు నువ్వు చేరుకోవాలన్న సూచన నీకు తెలిసిన నాడే నాకు తెలిసింది. ఇక్కడ నిన్ను కలుసుకున్నాను. మీ దర్శనం నాకు లభించిన భాగ్యం ఆర్య. నీకు లభించాల్సిన భాగ్యం నవనిధి రూపంలో ఉంది. వెళ్ళు. ఆర్య, ఇందాక మీరు పంచభూతాల గురించి చెప్పినప్పుడే మనవి చేసుకోవాలనుకున్నాను. పంచభూతాలలో ఒకటైన భూమి. అశ్వత్థామ చెయ్యి చెట్టు కొమ్మలా పైకి లేచింది. అరచేయి విచ్చుకొని అతన్ని వారించింది. అది నీ అనుభవం, నాకు వినిపించాల్సిన అవసరం లేదు. ఆర్యా, అనుభవాలను ఆస్వాదిస్తూ సాగిపోనిధి. అశ్వత్థామ కంఠం గంభీరంగా ధ్వనించింది. మరుక్షణం ఆయన రూపం అదృశ్యమైంది. వరాహ నదీ తీరం మీద అడ్లదిడ్డంగా ఉన్న చెట్ల మధ్య, పొదల మధ్య దారి చేసుకుంటూ వేగంగానే వెళ్తోంది వాయు. నిధి మనసు ఉదయం జరిగిన సంఘటనను నెమరు వేసుకుంటోంది. జరిగిందంతా ఏదో కలలా ఉంది. అశ్వత్థామ రూపం అతనికి మాటిమాటికి గుర్తొస్తోంది. 12 అడుగుల ఎత్తుకు తగ్గ లావు, అబ్బురపరిచే విగ్రహం ఆయనది. అయితే ఆ మహావిగ్రహం రంగులు వెలిసిపోతున్న వర్ణచిత్రంలా ఉంది. వ్యాధి మూలంగా ఆవరించిన బాధ, బలహీనత స్పష్టంగా కనిపించాయి. గంభీరంగా ధ్వనించే ఆ కంఠంలో విషాదం ధ్వనిస్తూ వినిపించింది స్పష్టంగా. ఆయన మాటలు ఏవైనప్పటికీ విషాదం ప్రధాన వాద్యాన్ని అంటిపెట్టుకుని వినిపించే శృతివాద్యంలా వినిపిస్తూనే ఉంది. కంపు కొట్టే శరీరంతో, మాసిన వస్త్రాలతో కీకారణ్యాలలో సంచరిస్తూ ఉండాలి కదా. దుర్భరమైన జీవనం సాగిస్తూ ఆ మహాభారత పాత్ర అశ్వత్థామ తనకు సహాయం చేయాలనుకున్నాడు. ఆ ప్రవర్తనతో తనకు ఆదర్శాన్ని బోధించాలనుకున్నాడా ఆయన? నిధి తనలో నవ్వుకున్నాడు. అశ్వత్థామ, అవని ఇద్దరూ ఆహ్వానించని ఆగంతకులు. అశ్వత్థామ చెప్పినట్టు తన నవనిధి అన్వేషణ అనుభవాల సమాహారం కానుందా? తన అనుభవ సమాహార నాటకంలో అశ్వత్థామ, అవని పాత్రల మళ్ళీ మళ్ళీ రంగప్రవేశం చేసే పాత్రలే, సందేహం లేదు. మళ్ళీ తారసిల్లేలా మాట ఇచ్చారు ఇద్దరు. పాత్రలు వీళ్ళిద్దరేనా? ఇంకా ఎవరైనా ఎదురవుతారా? ఆస్థాన జ్యోతిష్కుడు ముక్కంటి తనకు తెలియజేసిన కొండగుర్తులలో వ్యక్తులు లేరు. రాళ్ళు, రప్పలు, చెట్లే, అన్నీ అచరాలే. తన ప్రయాణంలో మనుషులు తగలకుండా ఉండటానికి లేదు. తాను పల్లెలు, పట్టణాలు దాటుతూ వెళ్లాల్సిందే. ఇప్పటికే తనకు 2 జనావాసాల్లో మానవులు తగిలారు. ఇద్దరు అతీత మానవులు, అశ్వత్థామ, అవని తగిలారు.
ఏదో ఆర్తనాదం నిధి ఆలోచనల్ని తెంపివేసింది. ఎవరో స్త్రీ బిగ్గరగా కేక పెట్టింది. ఎడమవైపు నుండి వినవచ్చింది ఆ కేక. ఎడమవైపున నది ఉంది. నిధి గుర్రాన్ని నదివైపు మళ్లించాడు. పొదల్ని దాటుకుని గుర్రం నది గట్టు మీదికి చేరుకుంది. ఎవరో స్త్రీ భయంతో పెడుతున్న కేకలు నిధి దృష్టిని లాగాయి. అటువైపు చూస్తూ ఊపిరి బిగబట్టాడు నిధి. నదిలో అతని ముందు సుడిగుండం. బ్రహ్మాండమైన వేగంతో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. సుడిగుండం అంచున ఎవరో స్త్రీ ఉక్కిరిబిక్కిరవుతూ నీళ్లతో పాటు తిరుగుతోంది. సుడి ప్రభావం నుండి తప్పించుకోవడానికి ఆమె విశ్వప్రయత్నం చేస్తోంది. సుళ్ళు తిరుగుతున్న నీళ్ల మధ్య ఏర్పడిన సొరంగంలోకి జారిపోకుండా ఆమె ఎలా ఉండగలుగుతోంది? సుడిగుండంలో పోరాడుతున్న స్త్రీని చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోలేదు నిధి. క్షణంలో అతను గుర్రం మీద నుంచి క్రిందికి జారాడు. సుడిగుండం గట్టు నుండి సుమారు 10 అడుగుల దూరంలో ఉంది. నిధి కళ్ళు అటూ ఇటూ ఆత్రంగా చూశాయి. అతను ఊహించి ఆశించినట్టే అతనికి అవసరమైంది దగ్గరలోనే ఉంది. వెదకపోయిన తీగ. నిధి పరిగెత్తాడు. అతని చేతిలో ప్రత్యక్షమైన బాకు రెప్పపాటులో ఆ తీగను కోసింది. నిధి తీగను లాగుతూ గుర్రం వైపు పరిగెత్తాడు. బాకును వలలో దూర్చి తీగ కొనను గుర్రం మెడకు చుట్టి వదులుగా ఉండేలా ముడివేశాడు. రెండవ కొనను తన నడుం చుట్టూ చుట్టి ముడివేస్తూ నదిలోకి దూకేశాడు. ఈదుకుంటూ సుడిగుండం వైపు వేగంగా వెళ్ళాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.